అంటే నేను చెప్తే ప్రభుత్వంలో పని జరగాలి అని కోరుకుంటాడు. పని అయితే జరిగింది, కానీ వీళ్ళకి సంబంధం లేకుండా జరిగిపోయింది వాలంటీర్ వ్యవస్థ. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు తెలుగుదేశం వాళ్ళ టైంలో జన్మభూమి కమిటీ లాగా తమను చూస్తారు అనుకున్నారు. కానీ ఆ జన్మభూమి కమిటీలు అన్నటువంటి దాని వల్ల ఆ ప్రభుత్వం పడిపోయిందన్న సంగతి వీళ్ళకి తెలుసు. కానీ మళ్ళీ అది దానికి వ్యతిరేకంగా ఉద్యమించిన వాళ్ళే తాము జన్మభూమి కమిటీ లాగా ఉందాం అనుకున్నారు. దానికి ఒప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అంటే వీళ్ళకి అసలు ప్లేస్ ఏముంది? ఎమ్మెల్యేలు పట్టించుకోరు, ఎంపీలు పట్టించుకోరు, ఎమ్మెల్సీలు పట్టించుకోరు, పార్టీ నాయకత్వం పట్టించుకోదు. లోకల్ గా మేమే అని కాలర్ ఎగరేద్దామంటే నువ్వు ఇప్పించేది ఏంద్ర తొక్క మాకు ఇచ్చేసాడు వాలంటీర్ వచ్చి ఇంటికి వచ్చి అని చెప్తుండే. దాంతో వీళ్ళు వెళ్ళి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కార్యకర్తము మా వల్లనే వస్తుంది, మా నాయకుడి వల్లనే వస్తుంది అని చెప్పుకునే అవకాశం కుదరలే. అట్లాంటి కార్యక్రమం కూడా నడవలేదు. దాంతో ఒక నిరాశకి గురైనటువంటి వాళ్ళకి ఈ కార్యక్రమాలు ఏవైతే ఎమ్మెల్యేల కార్యక్రమాలు జరిగినాయి కదా, ఇంటి వద్ద గడప గడప ఆ టైంలో వెళ్ళమంటే ఎమ్మెల్యేలు ఒక వర్గాన్ని అంటే ఇక్కడ ఒక నియోజకవర్గంలో 3-4 గ్రూపులుగా మెయింటైన్ అయితే ఒక గ్రూపును వెంట పెట్టుకెళ్లారు, మిగతా 2 గ్రూపులు పట్టించుకోలేదు. ఆ అసంతృప్తి అంతా విపరీతమైంది. అది చల్లార్చడం ఎట్లా అనేది కూడా, ఎందుకంటే పదవులు అప్పటికి బోల్డ్ ఇచ్చారు, వేలాది పదవులు ఇచ్చారు. నామినేటెడ్ పదవుల మీద ఎంత రచ్చ నడిచిందో చూసాం కదా. అయినా ఇంకా అన్ని వేల మంది కార్యకర్తలు ఉండేటప్పుడు 1000 పదవులు ఇచ్చినా చాలవు ఆటోమేటిక్. దాని వల్ల వచ్చిన అసంతృప్తిని చల్లార్చడం ఇంకా కష్టం అనుకున్న దశలో సిద్ధం సభలతో జగన్ రోడ్డు మీదకి రావడం. ఒకటేమవుతుందంటే జగన్ అనేవాడు పద్దాక రోడ్డు మీద ఉంటే వీళ్ళు ఎక్కడికక్కడ మీటింగ్లు అప్పుడు వెళ్ళి కలుస్తారు, అక్కడతో కొంత సంతృప్తి అవుతుంది. పదవి వచ్చినా రాకపోయినా, లేదా చెప్పుకుంటారు జగన్ దగ్గర, అన్న నేను ఎంత కష్టపడ్డానా నాకు పదవి రాదంటే అప్పుడు జగన్ ఏదో ఇవ్వడం ఇది చేస్తాడు. ఆయన ఏమో ప్రభుత్వ కార్యక్రమాలే నిర్వహించాడు కానీ ఇది నిర్వహించలేదు. దాని వల్ల వాళ్ళల్లో అసంతృప్తి బాగా పేరుకుపోయింది. దానికి సిద్ధం సభలప్పుడు ప్రతి ఒక్క కార్యకర్తకి ఇంటికి పిలుపు రావటం, రమ్మనమని చెప్పడం, దానికి వీళ్ళందరూ వెళ్ళటంతో ఫస్ట్ ఒక ఊపు వచ్చింది. అప్పటిదాకా నైరాశ్యంలో ఉన్న పార్టీకి ఒక టెంపో క్రియేట్ చేసుకోగలిగారు. దాని తర్వాత